హాయ్ అమిగోస్, వెల్కమ్ టు ద జేఈ క్వశ్చన్ ఆఫ్ ద డే 5. నేను ముందు జేఈ క్వశ్చన్ ఆఫ్ ద డే 4లో ఏం డిస్కస్ చేశానంటే, ఒక స్ప్లిట్ ఫంక్షన్ కనుక ఉంటే కంటిన్యూటీ ఎలా చెక్ చేయాలి, డిఫరెన్షియబిలిటీ ఎలా చెక్ చేయాలి ఒక పాయింట్ దగ్గర అనేది మీకు డిస్కస్ చేశాను. అయితే ఈ క్వశ్చన్లో ఏమిచ్చాడంటే చూసుకోండి ఒకసారి, రెండు డిఫరెంట్ మాడ్యులస్ ఫంక్షన్, ఒకటి mod x ఒకటి mod x - 1 ఇచ్చాడు. వీటికి డిఫరెన్షియబిలిటీ చెక్ చేసి నాకు చెప్పు బాబు అంటున్నాడు. వీడు ఇండైరెక్ట్గా ఏమడుగుతున్నాడంటే, బాబు ఎక్స్ అనేది ఎంటైర్ రియల్ నెంబర్స్ లైన్లో ఏమైనా డిస్కంటిన్యూటీస్ కానీ డిఫరెన్షియబిలిటీ అంటే ఇన్ఫ్యాక్ట్ లెటస్ గో డైరెక్ట్లీ టు డిఫరెన్షియబిలిటీ, ఏవైనా పాయింట్లు ఉన్నాయా ఆ పాయింట్స్ దగ్గర నాన్ డిఫరెన్షియేషన్ ఎగ్జిస్ట్ అవ్వకుండా, డిఫరెన్షియబుల్ అవ్వకుండా ఈ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్కి ఏమైనా పాయింట్స్ ఉన్నాయా, ఉంటే నాకు చెప్పు అని వాడు అడుగుతున్నాడు. అయితే ఇది నాకు క్లాసిక్ క్వశ్చన్ ఆఫ్ ఆస్కింగ్ క్వశ్చన్స్ లింక్డ్ విత్ మాడ్యులస్. మీరు కావాలంటే నా ప్లేలిస్ట్లు చెక్ చేసినా కానీ నా వీడియోలో ఛానల్లో మీకు ఫస్ట్ మీకు మాస్టర్ చేయడానికి, క్యాలిక్యులస్ కనుక మాస్టర్ చేయడానికి మీకు లాగరిథం ఫంక్షను, ఎక్స్పోనెన్షియల్ ఫంక్షను, దాని తర్వాత మాడ్యులస్ ఎట్లా స్ప్లిట్ చేసుకోవాలనేది చాలా క్లియర్గా చెప్పాను అనమాట. ఎందుకంటే అవి వస్తేనే మనకు క్యాలిక్యులస్ మీద గ్రిప్ వస్తుంది, చాలా ఈజీగా ఉంటుంది, అర్థమై మనం క్యాలిక్యులస్ని ఎంజాయ్ చేయగలుగుతాము. దిస్ ఈజ్ ఎ క్లాసిక్ క్వశ్చన్ ఆఫ్ హౌ టు యూజ్ మాడ్యులస్ నాలెడ్జ్ ఇన్ డీలింగ్ ద డిఫరెన్షియబిలిటీ. అఫ్ కోర్స్ వాడు ఇంకో ఫలానా క్వశ్చన్లో ప్లస్ mod x - 3 ప్లస్ mod x - 4 ఇలా ఎన్ని టర్మ్స్ అని ఇచ్చుకోవచ్చు, నాకు ప్రాబ్లం లేదు. ఎందుకు ప్రాబ్లం లేదంటే నాకు మాడ్యులస్ని స్ప్లిట్ చేసుకోవడం తెలుసు. అయితే ఈ పర్టికులర్ క్వశ్చన్లో నేను ఈ మాడ్యులస్ ఫంక్షన్ని ఎలా స్ప్లిట్ చేసుకొని స్ప్లిట్ ఫంక్షన్ లాగా రాసుకోవాలని చెప్పడంతో పాటు రైట్ హ్యాండ్ డెరివేటివ్ ఎట్లా కనిపెట్టాలి, లెఫ్ట్ హ్యాండ్ డెరివేటివ్ ఎట్లా కనిపెట్టాలి, ఇవన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దట్ మీకు డిఫరెంట్ మాడ్యులస్ ఫంక్షన్స్ని ఇన్వాల్వ్ చేస్తూ ఎలాంటి క్వశ్చన్ వచ్చినా కానీ మీరు డీల్ చేసేటట్టు ఈ క్వశ్చన్ మీకు నాలెడ్జ్ ఇస్తుంది. జేఈ మెయిన్స్, జేఈ అడ్వాన్స్డ్లో, ఎస్పెషల్లీ జేఈ అడ్వాన్స్డ్లో చాలాసార్లు మాడ్యులస్ లింక్డ్ విత్ డిఫరెన్షియబిలిటీ క్వశ్చన్స్ చాలాసార్లు ఇచ్చాడు. ఈ కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్. ముందు ఈ మాడ్యులస్ని స్ప్లిట్ ఫంక్షన్ కింద రాసుకోవాలంటే ఎలా సార్? మీరు ముందు నెంబర్ లైన్ డ్రా చేసేసుకోండి. సో నెంబర్ లైన్ డ్రా చేసుకుంటే లెఫ్ట్ మోస్ట్ -∞, రైట్ మోస్ట్ ∞. ఇప్పుడు ఈ ఫస్ట్ మాడ్యులస్ టర్మ్ =0 పెట్టుకుంటే నాకు ఎక్స్ వాల్యూ ఎంత వస్తుంది భయ్యా? x = 0. ఈ లోపల ఉన్న మాడ్యులస్ =0 పెట్టుకుంటే ఇక్కడ నాకు ఎక్స్ వాల్యూ ఎంత వస్తుంది? x - 1 = 0 అంటే x ఎంత వస్తుంది? 1. అంటే నాకేమొస్తుంది? x = 0, x = 1 వచ్చాయి. ఇవి నెంబర్ మీద మార్క్ చేసుకోండి. x = 0 ఒకటి, x = 1 ఒకటి ఇక్కడ నేను మార్క్ చేసుకున్నాను. ఇంకొకటి ఉంటే x = -2 కనుక ఉంటే 0కి లెఫ్ట్ సైడ్ వస్తుంది కాబట్టి ఇక్కడ మార్క్ చేసుకునేవాడిని. కానీ రెండే ఉన్నాయి కాబట్టి 2 మార్క్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఆలోచిద్దాం. నాకు ఒక విషయం చెప్పండి, ఇలా మార్క్ చేసుకున్నప్పుడు మీ నెంబర్ లైను ఎన్ని పార్ట్స్ కింద డివైడ్ అయింది చూడండి. ఇప్పుడు ఇదొక పార్టు, ఈ మధ్యలో ఉన్న మిడిల్ పార్ట్ ఒకటి, ఈ రైట్ పార్ట్ అంటే లెఫ్ట్ పార్ట్, మిడిల్ పార్ట్, రైట్ పార్ట్ 3 భాగాలుగా డివైడ్ అయింది, 3 పార్ట్స్ కింద డివైడ్ అయింది. అంటే నా స్ప్లిట్ ఫంక్షన్ ఎలా ఉంటుందంటే 3 పార్ట్స్ కింద నా స్ప్లిట్ ఫంక్షన్ డివైడ్ అవుతుంది. ఇప్పుడు నాకు లెఫ్ట్ నుంచి రైట్కి అంటే చిన్న దగ్గర నుంచి పెద్దకి వెళ్దాము. సో ఈ -∞ నుంచి 0 వరకు ఏదైతే ఉందో ఈ పార్ట్లో నాకు ఎక్స్ వాల్యూస్ ఎలా ఉన్నాయి భయ్యా? 0 కంటే తక్కువ ఉన్నాయి. -∞ to 0ని ఎలా రాసుకోవచ్చు? ఆ పార్ట్ అంతా నేను అర్థం చేసుకుంటే ఆ భాగం x <0 ఉంటుంది కదా, కరెక్ట్. అంటే ఈ ఫస్ట్ సపోజ్ అంటే నా ఉద్దేశం ఏంటంటే ఈ రీజియన్ 1 ఎలా ఉందంటే నాకు x <0 అనేది రీజియన్ 1 అనమాట. ఇప్పుడు ఈ x <0 రీజియన్ 1లో నేను mod x - 1 ఎలా బిహేవ్ చేస్తున్నాయో అర్థం చేసుకుంటా. ఎలా అర్థం చేసుకుంటారు సార్? మీరు చూడండి, x = 0 చూడండి. x = 0 ఎక్కడి నుంచి వచ్చింది? mod x నుంచి వచ్చింది. ఈ mod xతో ప్రాబ్లం ఏంటంటే +x తీసుకోవాలా -x తీసుకోవాలా అర్థం కాదు. కానీ ఇప్పుడు రీజియన్ 1 ఈ x = 0 దగ్గర నుంచి రీజియన్ 1 రావాలంటే లెఫ్ట్ ట్రావెల్ చేయాలా, రైట్ ట్రావెల్ చేయాలా? అంటే ఏంది, నేను లెఫ్ట్ ట్రావెల్ చేస్తే రీజియన్ 1 వస్తుంది. సో లెఫ్ట్ అంటే నాకేంటంటే మైనస్ తీసుకోవాలి. సో ఈ mod x ప్లేస్లో నేను -x తీసుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు పక్కనేముంది? mod x - 1.
mod x మైనస్ 1 అంటే ఏంది, x ఈజ్ ఈక్వల్ టు 1కి సంబంధించింది. x ఈజ్ ఈక్వల్ టు 1 దగ్గర నుంచి మీరు చూడండి రీజియన్ 1లోకి వెళ్ళాలంటే ఏం చేయాలి, మీరు లెఫ్ట్ ట్రావెల్ చేయాలి. అంటే ఏంది, లెఫ్ట్ వెళ్తున్నారంటే దాని అర్థం ఏంది, మైనస్ తీసుకోవాలి. సో mod x మైనస్ 1 బదులు మైనస్ ఆఫ్ మొత్తానికి మైనస్ ఆఫ్ x మైనస్ 1, కన్ఫ్యూజ్ అవ్వకండి, మొత్తానికి మైనస్. ఈ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు నాకు రీజియన్ 2కి వచ్చేద్దాం. రీజియన్ 2 అంటే ఏంటి, నాకు రీజియన్ 2 అంటే నేను ఫర్ ఏ చేంజ్ రెడ్ కలర్ తీసుకుంటాను. సో ఈ రీజియన్ 2 అంటే రెడ్ కలర్ రీజియన్ నాకు. ఓకే, అఫ్ కోర్స్ ఈ రెడ్ కలర్ రీజియన్ని నేను ఎట్లా డిఫైన్ చేయొచ్చు, x ఈజ్ ఈక్వల్ టు 1కి లెఫ్ట్ సైడ్, x ఈజ్ ఈక్వల్ టు 0కి రైట్ సైడ్. అంటే x ఈజ్ లెస్ దాన్ 1, అంతే కదా, 1 కంటే తక్కువ ఉంది. అండ్ నేను కన్స్ట్రైన్ చేయడానికి 0 కంటే ఎక్కువ ఉంది. సో గ్రేటర్ 1ని నేను మాడ్యులస్లో చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేశాను, స్ప్లిట్ చేసేటప్పుడు గ్రేటర్ దాన్ని ఈక్వల్ టు పెట్టుకోండి. అంటే జస్ట్ గ్రేటర్ దాన్ 0 పెట్టే బదులు ఈక్వల్ టు కూడా పెట్టుకోవచ్చు, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ ఏమొస్తుంది, ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 వస్తుంది అనమాట. సో గ్రేటర్కి 1 ఈక్వల్ టు పెట్టుకోండి. ఓకే, ఇప్పుడు చాలా సింపుల్. ఈ ఫస్ట్ టర్మ్ ఏంది, mod x ఈజ్ ఈక్వల్ టు mod x అంటే x ఈజ్ ఈక్వల్ టు 0. ఈ x ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర నిలబడండి. నాకు రీజియన్ 2 అంటే రెడ్ కలర్ రీజియన్ రావడానికి ఏంది, నేను రైట్ ట్రావెల్ చేయాలి కదా. రైట్ అంటే ఏంది, ప్లస్. అంటే ఈ mod x ప్లేస్లో ప్లస్ x రాసుకోండి, అంటే ఇది x అవుతుంది. ఇప్పుడు ఈ mod x మైనస్ 1 అంటే x ఈజ్ ఈక్వల్ టు 1 కదా. ఈ x ఈజ్ ఈక్వల్ టు 1 దగ్గర నిలబడండి. x ఈజ్ ఈక్వల్ టు 1 దగ్గర నిలబడి రెడ్ రీజియన్ రావాలంటే నేను లెఫ్ట్ ట్రావెల్ చేయాలి కదా. కాబట్టి లెఫ్ట్ అంటే మైనస్ వస్తుంది. సో x మైనస్ బదులు మైనస్ ఆఫ్ x మైనస్ 1 రాసుకోండి. చాలా సింపుల్. కావాలంటే మళ్ళీ బ్యాక్ చేసి మళ్ళీ చూడండి, కన్ఫ్యూజ్ ఏం అవసరం లేదు. ఇప్పుడు థర్డ్ రీజియన్లోకి వచ్చేద్దాం. థర్డ్ రీజియన్ ఫర్ ఏ చేంజ్ బ్లూ తోటి ఇండికేట్ చేస్తాను. ఇది నాకు థర్డ్ రీజియన్. ఓకే, ఇది రీజియన్ నెంబర్ 3. నాకు చూడండి ఒకసారి, ఈ రీజియన్ 3లో ఎలా ఉంది భయ్యా, నాకు ఈ 1 కంటే ఈ పార్ట్ అంతా 1 కంటే ఎక్కువ కదా. చూడండి 1 నుంచి ఇన్ఫినిటీ వరకు అంటే 1 కంటే ఎక్కువ. సో ఈ థర్డ్ రీజియన్ ఎలా ఉందంటే x గ్రేటర్ దాన్ 1, బట్ గ్రేటర్ ఉన్నప్పుడు ఈక్వల్ టు కూడా ఇంక్లూడ్ చేయొచ్చు. సో x గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. ఇప్పుడు చూడండి ఫస్ట్ది ఏంది, mod x అంటే ఏంది, నాకు x ఈక్వల్ టు 0. నాకు రీజియన్ 3 రావాలంటే x ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర నిలబడితే నేను రైట్ చూడాలి కదా. నాకు రైట్ అంటే ఏంటి, mod x ప్లేస్లో ప్లస్ x పెట్టుకోవాలి. అలాగే నాకు mod x మైనస్ 1 అంటే x ఈజ్ ఈక్వల్ టు 1 దగ్గర నిలబడండి. x ఈజ్ ఈక్వల్ టు 1 దగ్గర నిలబడ్డప్పుడు రీజియన్ 3లోకి వెళ్ళాలంటే నేను రైట్ సైడ్ వెళ్ళాలి. కాబట్టి నాకేంటి, రైట్ అంటే ప్లస్, అంటే ఏమొస్తుంది, నాకు ప్లస్ ఆఫ్ x మైనస్ 1. x మైనస్ 1 బదులు ప్లస్ ఆఫ్ x మైనస్ 1. అంతే, రైట్ ఉంటే ప్లస్, లెఫ్ట్ ఉంటే మైనస్. స్ప్లిట్టింగ్ అయిపోయిందా సార్ అంటే కథం అయిపోయింది. ఇలా మీకు ఇంకో మాడ్యులస్ టర్మ్ వచ్చినా అస్సలు కన్ఫ్యూజ్ అవ్వకుండా బ్రహ్మాండంగా మీరు స్ప్లిట్ చేసుకొని రాసుకోవచ్చు. ఇది రీజియన్ 1, ఇది రీజియన్ 2, ఇది రీజియన్ 3. ఇప్పుడు మనకు ఫంక్షన్ వచ్చేసింది. ఈ ఫంక్షన్ వచ్చిన తర్వాత మనకు డిఫరెన్షియబిలిటీ కనిపెట్టడం కేక్ వాక్. ఎందుకు కేక్ వాక్ అంటే నేను ఆల్రెడీ ఎలా డిఫరెన్షియబిలిటీ వస్తుంది అనేది మీకు ఆల్రెడీ ఏం చేశానంటే ఎక్స్ప్లెయిన్ చేశాను. నేను జేఈ క్వశ్చన్ ఆఫ్ ద డే 4కి వెళ్ళి చూడండి, మీకు డిఫరెన్షియబిలిటీ అంటే ఏమిటి, డిఫరెన్షియబిలిటీ కనిపెట్టడానికి రైట్ హ్యాండ్ డెరివేటివ్, లెఫ్ట్ హ్యాండ్ డెరివేటివ్ అంటే ఏమిటి, వాటి ఫార్ములాలు ఏంటి, ఎలా చేయాలి, ఇవన్నీ నేను జేఈ క్వశ్చన్ ఆఫ్ ద డే 4లో మీకు ఆల్రెడీ చెప్పాను. కావాలంటే ఇన్ డీటెయిల్గా నేర్చుకోవాలంటే జేఈ క్వశ్చన్ ఆఫ్ ద డే 4కి వెళ్ళి ఆ వీడియోకి వెళ్ళి చూడండి. ఇప్పుడు ఈ ఫంక్షన్కు కనుక వస్తే భయ్యా మనకు కాన్ఫ్లిక్ట్ ఎక్కడ వస్తుందో చూద్దాం. మళ్ళీ నేను ఫంక్షన్ని కొద్దిగా రాసుకుంటాను అడ్జస్ట్ చేసి. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది నాకు, మైనస్ ఎక్స్ మైనస్ 2x మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1. సో ఇది ఎక్స్ లెస్ దాన్ 0. 0 to 1 మధ్యలో ఏముంది, ఎక్స్ లెస్ దాన్ 1 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. ఇక్కడ ఏముంది, ఎక్స్ మైనస్ ఎక్స్ 0 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 అంటే ఇది 1. అలాగే నాకు ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1, ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1కి ఎక్స్ ప్లస్ ఎక్స్ అంటే 2x మైనస్ 1. యా, ఇది నాకు ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వచ్చేసింది. వాడు ఏమంటాడు, బాబు నాకు ఎఫ్ ఆఫ్ ఎక్స్కి ఏమైనా నాన్ డిఫరెన్షియబుల్ పాయింట్స్ ఉన్నాయా, లేకపోతే అన్ని పాయింట్స్ చోట నాకు డిఫరెన్షియబుల్ అవుతుందా అంటాడు. నేను ఒకసారి ఒక లుక్ వేసి చూశాను. అరే నాకు ఎక్స్ లెస్ దాన్ 0 అంతా ఒకటే ఫంక్షన్ ఉంది,
అంటే నాకు లొల్లే లేదు, కాన్ఫ్లిక్టే లేదు, ప్రాబ్లమే లేదు. ఒకటే ఉంది నాకు. ఇది కూడా లీనియర్ ఫంక్షను. నాకు ఆల్రెడీ తెలుసు ఈ లీనియర్ ఫంక్షన్ అనేది అన్ని చోట్ల డిఫరెన్షియబుల్ ఉంటుంది, ప్రాబ్లం లేదు. నాకు 0 to 1 కూడా ప్రాబ్లం లేదు. సింగిల్ కాన్స్టెంట్ ఫంక్షన్ ఈజ్ డిఫరెన్షియబుల్ ఫర్ ఆల్ ద పాయింట్స్ ఇన్ దట్ డొమైన్. అదే x గ్రేటర్ దాన్ 1 నుంచి ఇన్ఫినిటీ వరకు చూసుకున్నా కానీ ఇది కూడా మళ్ళీ లీనియర్ ఫంక్షనే, 2x - 1 ఒక స్ట్రైట్ లైను. దాంట్లో కూడా నాన్ డిఫరెన్షియబిలిటీ అనే కాన్సెప్ట్ ఉండదు. ఆ ఇచ్చిన డొమైన్లో అన్ని పాయింట్ల దగ్గర డిఫరెన్షియబుల్ అవుతుంది. అంటే ఏమవుతుంది, నాకు ఈ ఎంటైర్ రీజియన్లో, ఈ రీజియన్ 2లో, ఈ రీజియన్ 3లో కంప్లీట్గా నాకు ప్రాబ్లం లొల్లిలు లేవు. కానీ ప్రాబ్లం ఎక్కడొస్తుంది, ఆ జంక్షన్లు ఉన్నాయి చూడు. ఈ x = 0 జంక్షన్ దగ్గర నాకు ఏదో తేడా కొడుతుంది. ఎందుకు, రైట్ సైడ్ ఏమో ఒక ఫంక్షను, లెఫ్ట్ సైడ్ ఏమో ఒక ఫంక్షన్. చూడండి, ఇది లెఫ్ట్ సైడ్ ఫంక్షన్, ఇది రైట్ సైడ్ ఫంక్షన్. మళ్ళీ x = 1 జంక్షన్ దగ్గర కూడా ప్రాబ్లం కొడుతుంది. ఎందుకు, లెఫ్ట్ సైడ్ ఒక ఫంక్షన్, రైట్ సైడ్ ఒక ఫంక్షన్. నాకు డౌట్ వచ్చింది, భయ్యా మిగతా రీజియన్లో ఉన్న పాయింట్స్ దగ్గర నాకు ప్రాబ్లం వస్తలేదు, కానీ జంక్షన్లో మాత్రం నాకు ఎందుకో నాన్ డిఫరెన్షియబిలిటీ వచ్చే ఛాన్స్ ఉంది అని అనిపించింది. సో నేనేం చేస్తాను, ముందు ఆ జంక్షన్లో ఉన్న పాయింట్ల దగ్గర చెక్ చేస్తాను. నేను ఒకసారి మీకు డిఫరెన్షియబిలిటీ కాన్సెప్ట్ని గుర్తు చేస్తాను. మనకు x = a దగ్గర ఒక ఫంక్షన్ డిఫరెన్షియబుల్ అవ్వాలి అంటే 2 కండిషన్లు సాటిస్ఫై అవ్వాలి. ఆ ఫంక్షన్ x = a దగ్గర కంటిన్యూస్ అయి ఉండాలి. అంటే ఏంటో తెలుసా, f(a+) f(a- f) అయి ఉండాలి. నాకు దాంతోపాటు ఇదొకటి సాటిస్ఫై అయితే సరిపోదు, రెండో కండిషన్ కూడా సాటిస్ఫై అయ్యాలి. ఏంటది రెండో కండిషను, ఆ x = a దగ్గర నాకు రైట్ హ్యాండ్ డెరివేటివ్ f' డిఫరెన్షియేషన్ a+ దగ్గర, డిఫరెన్షియేషన్ a- దగ్గర ఈ రెండు ఈక్వల్ ఉండాలి. ఈ కండిషన్ 1 కండిషన్ 2 కనుక సాటిస్ఫై అయితే నాకు ఆ x = a దగ్గర డిఫరెన్షియబుల్ అవుతుందని నేను చెప్పొచ్చు. అయితే నేను ఒకటి చెప్తాను మీకు. ఇప్పుడు నాకు x = 0 జంక్షన్ దగ్గర తీసుకుందాం ఇప్పుడు, ఓకేనా. x = 0 జంక్షన్ దగ్గర అప్పుడు ఫస్ట్ కండిషన్ ఏం చెక్ చేయాలి భయ్యా, ఫస్ట్ కండిషన్ ఏం చెక్ చేయాలంటే కంటిన్యూటీ చెక్ చేయాలి. అంటే ఇది నాకు f(0+) కనిపెట్టాలి, f(0- - కనిపెట్టాలి, f(0) కూడా కనిపెట్టాలి. కోర్స్ మనకు తెలిసిందే f(0+) ఎట్లా వస్తుంది భయ్యా, f(0+) అంటే ఏమొస్తుంది అంటే నాకు లిమిట్ h → 0 f(0+h) 0కి కొంచెం ఎక్కువ, h అనేది ఒక స్మాల్ పాజిటివ్ క్వాంటిటీ. ఈ కాన్సెప్ట్ అంతా నేను JEE క్వశ్చన్ ఆఫ్ ద డే 4లో చాలా డీప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అక్కడ చూడండి. f(0+) అంటే రైట్ హ్యాండ్ లిమిట్ h → 0 f(0+h) అంటే ఏంటి, దాని అర్థము లిమిట్ h → 0 f(h) అంటే లిమిట్ h → 0. నాకు ఒక విషయం చెప్పండి, h స్మాల్ పాజిటివ్ క్వాంటిటీ అంటే 0.001, f(0.0001) అంటే ఏంది, f(0.0001) అంటే x గ్రేటర్ దాన్ 0 ఉన్నది తీసుకోవాలి కదా. అంటే నేను ఏం తీసుకోవాలి, 1 తీసుకోవాలి, అంతే కదా. సో 1 అంటే ఏంటి, దాని అర్థము h → 0 అయినప్పుడు ఇక్కడ హెచ్చే లేదు, హెచ్లో 0 ఏం సబ్స్టిట్యూట్ చేస్తావు అంటే దీనిది కాన్స్టెంట్ వాల్యూ, ఎప్పటికి కూడా మారదు, ఇది 1 అవుతుంది. అదే నాకు f(0- - ఎంత అవుతుంది అంటే లిమిట్ h → 0 f(0- - అంటే ఏమొస్తుంది, లిమిట్ h → 0 f(-h) అవుతుంది. మీకు తెలుసు h → 0 అంటే h అనేది ఒక స్మాల్ పాజిటివ్ క్వాంటిటీ 0.001. సో f(-0.001) అంటే <0 కదా. సో <0 ఉన్నప్పుడు ఏం తీసుకోవాలి, -2x + 1. సో f(-h) అంటే x ఉన్న ప్లేస్లో నేను -h పెట్టుకోవాలి. సో అంటే ఏంటి నా అర్థము, లిమిట్ h → 0 -2 × -h + 1. సో ఏమొస్తుంది నాకు, మైనస్ సో 2h + 1 లిమిట్ h → 0 అంటే ఇక్కడ సబ్స్టిట్యూట్ కనుక చేస్తే 2 × 0 + 1 ఆన్సర్ ఎంత వస్తుంది, 1. ఇన్ఫ్యాక్ట్ నాకేమర్థమైంది, అది ఇది 0+కి కూడా 1 వచ్చింది, 0- కూడా 1 వచ్చింది. ఓకే భయ్యా. సో f(0) ఎగ్జాక్ట్లీ x = 0 దగ్గర x గ్రేటర్ దాన్ ఈక్వల్ టు కూడా 0కి కూడా ఉంది కదా. అంటే x ఎగ్జాక్ట్లీ 0 పెట్టినప్పుడు f(0) వాల్యూ ఎంత వస్తుంది, 1 వస్తుంది. ఎందుకు, x ఎగ్జాక్ట్లీ 0 దగ్గర 1 కాబట్టి. సో ఇది కూడా 1. సో నేనేమర్థం చేసుకున్నాను, నేను f(0+) f(0- - f(0) ఈ 3 కూడా 1 అయినాయి భయ్యా. అంటే దాని అర్థం ఏంది,
దాని అర్థం ఏంటంటే కండిషన్ 1 సాటిస్ఫై అయిపోయింది. ఏంటి కండిషన్ 1? నాకు x = 0 దగ్గర ఆ ఫంక్షన్ f(x) అనేది కంటిన్యూస్ అయిపోయింది. అంటే నాకు కండిషన్ 1 సాటిస్ఫై అయిపోయింది కాబట్టి నేను ఇప్పుడు ఏం చేయాలి? ముందుకెళ్ళి కండిషన్ 2 చెక్ చేయాలి. కండిషన్ 2 ఏంటి? బాబు నాకు f'(0) ప్లస్ f'(0) మైనస్ సేమ్ అవుతాయా లేవా చెప్పు బాబు అంటారు. నాకు ఇది చేసే ముందు మీకు ఒక చిన్న చెప్తాను. ప్రతిసారి ఇలా 0+h 0-h ప్రతిసారి మనం చేసుకోలేము. జేఈ క్వశ్చన్ ఆఫ్ ద డే 4లో ఆల్రెడీ మనకు గ్రిప్ వచ్చేసింది. కానీ నా సజెషన్ ఏంటంటే ఇంకో 4-5 క్వశ్చన్స్ వరకు కూడా మీరు ఈ పద్ధతిని పాటించండి. కానీ f(0+) అంటే అర్థం ఏంటంటే (0) తీసుకొని (0) ఫంక్షన్ అంటే ఇదే కదా, సారీ ఇక్కడ ఇదే కదా, (0) అంటే 1 కదా, ఇది తీసుకొని x = 0 పెట్టవచ్చు. ఇప్పుడు 1 వస్తుంది. f(0- - అంటే ఏంది? ఈ x<0 ఫంక్షన్ తీసుకొని -2x + 1 తీసుకొని x = 0 పెట్టుకోవచ్చు. అప్పుడు ఏమవుతుంది? -2 × 0 + 1 అదే వస్తుంది. చూడండి కావాలంటే. ఇదేంది మీకు ఒకసారి ప్రాక్టీస్లో ముందుకెళ్ళిన కొద్దీ మీకు అర్థమవుతుంది ఏంది, ఎందుకు అవుతుంది, ఏంటి అనేది ఫాస్ట్గా చేయొచ్చు. కానీ నేను ఈ క్వశ్చన్లో మాత్రము అసలు అలా డైరెక్ట్గా చెప్పట్లేను. ఎందుకు? నేను ఏం అజ్యూమ్ చేసుకుంటున్నానంటే మీరు కాన్సెప్ట్ నేర్చుకోవడానికి వచ్చారు, బిగినింగ్లో ఉన్నారని అజ్యూమ్ చేసుకుంటున్నాను. మీకు నిజంగా కనుక ఎందుకు అలా వస్తుంది, ఎందుకు డైరెక్ట్గా x = 0 సబ్స్టిట్యూట్ చేయొచ్చు అన్న విషయం తెలిస్తే డైరెక్ట్గా చేయండి. కానీ యాక్చువల్ కాన్సెప్ట్ ఏంటంటే f(0+) అంటే h తీసుకోవాలి, f(0- - అంటే h తీసుకోవాలి. ఇదంతా ఒక ప్రాపర్ కాన్సెప్ట్, మొత్తం నేర్చుకోవాల్సిందే. ఇప్పుడు ఈ f'(0+) సార్ వీటిని ఎట్లా కనుక్కోవాలి సార్? మీకు నేర్పిస్తాను. ఈ f'(0+) ఎట్లా కనుక్కోవాలంటే భయ్యా f'(a+) అంటే కాన్సెప్ట్ ఏంటంటే లిమిట్ ఎవాల్యుయేట్ చేయడమే. లిమిట్ h → 0 f(a+h - f(a) డివైడెడ్ బై h వస్తుంది. అదే నాకు f'(a- - కాన్సెప్ట్ అంటే డిఫరెన్షియేషన్ ఎట్ a ప్లస్ డిఫరెన్షియేషన్ ఎట్ a మైనస్ అంటే కాన్సెప్ట్ ఇది ఏంటంటే లిమిట్ h → 0 a+h ప్లేస్లో f(a - h) మైనస్ f(a) ఈ h ప్లేస్లో -h వస్తుంది. ఈ రెండు ఫార్ములాలు ఆర్ ద బేసిస్ ఆఫ్ డిఫరెన్షియబిలిటీ చాప్టర్. ఈ రెండు మీకు రావాల్సిందే. ఇప్పుడు ఏం లేదు, x = a ఉంది కదా, సో మనం x = 0 తీసుకుంటాం, అంటే 0 + 0-. అదే నా కాన్సెప్ట్. అంటే ఇప్పుడు నేను f'(0+) f'(0- - చెక్ చేసి చూద్దాం ఇప్పుడు. సో నాకు f'(0+) ఎలా వస్తుందో చూస్తాను. అంటే ఏంది? లిమిట్ h → 0 f(a+h) అంటే 0+h అంటే h మైనస్ f(a) అంటే 0 కదా, f(0) డివైడెడ్ బై h. h అనేది స్మాల్ పాజిటివ్ క్వాంటిటీ 0.001, f(0.001) అంటే (0) కదా, (0) అంటే ఏం తీసుకోవాలి? నేను ఇక్కడ 1 తీసుకోవాలి. ఈ 1లో h సబ్స్టిట్యూట్ చేస్తే అది కాన్స్టెంట్ కాబట్టి 1 అవుతుంది. సో ఏమొస్తుంది నాకు? లిమిట్ h → 0 1 మైనస్ f(0) ఎగ్జాక్ట్లీ x = 0. x = 0 అంటే పర్ఫెక్ట్ x = 0 ఉంది కాబట్టి ఇక్కడ కూడా నాకు f(0) వాల్యూ 1 వస్తుంది. 1 డివైడెడ్ బై h అంటే లిమిట్ h → 0 1 - 1 0/h. బై ద వే ఇది 0/0 కాదు భయ్యా, h అంటే స్మాల్ పాజిటివ్ క్వాంటిటీ 0/0.0001, అది పర్ఫెక్ట్గా 0 అవుతుంది. 0/0 అండ్ ఇండిటర్మినిస్టిక్, బట్ 0.0.0000001 అంటే 0 వస్తుంది. సో నాకు f'(0+) వచ్చేసి 0 వచ్చింది. అలాగే నేను ఇప్పుడు f'(0- - కనిపెడతాను. ఓకే, f'(0- - ఎలా వస్తుందంటే f'(0- - అంటే ఇది కదా, f'(0- - అంటే ఇది కదా. సో ఏ ప్లేస్లో 0 పెట్టాలి. అంటే ఏమొస్తుంది నాకు? లిమిట్ h → 0 f(0- - h) 0-h మైనస్ f(a) అంటే 0 డివైడెడ్ బై -h. అంటే f(-h) అంటే ఏంది? f(-h) అంటే స్మాల్ పాజిటివ్ క్వాంటిటీ -0.001 అంటే (0). సో (0)కి నేను ఏం చేయాలి? ఈ ఫంక్షన్ వాడుకోవాలి. ఈ ఫంక్షన్లో x ప్లేస్లో 0- అంటే -h, x ప్లేస్లో -h పెట్టాలి. సో x <0 ఈ ఫంక్షన్ తీసుకొని -h పెట్టండి x ప్లేస్లో. సో ఏమొస్తుంది నాకు? లిమిట్ h → 0 f(-h)
అంటే లెస్ దాన్ 0 తీసుకోవాలి, హెచ్ స్మాల్ పాస్. 2 ఇంటూ -2 ఇంటూ -h అంటే 2h. సో +1కి +1 మైనస్ ఎఫ్ ఆఫ్ 0 అంటే పర్ఫెక్ట్లీ x ఈజ్ ఈక్వల్ టు 0. x ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర ఎఫ్ ఏమవుతుంది, 1 అవుతుంది. 1 డివైడెడ్ బై -h. సో +1 -1 పోతుంది. సో లిమిట్ h టెండ్స్ టు 0. +1 -1 పోయి 2h బై -h. హెచ్హెచ్ క్యాన్సల్. మళ్ళీ గుర్తు చేస్తున్నా, ఇది 0 క్యాన్సిల్ చేస్తలేము. 0.0001 0.001 క్యాన్సిల్ చేస్తున్నాం. ఈ రెండు క్యాన్సిల్ అయితే నాకేమొస్తుంది, ఇక్కడ -2 వచ్చింది. ఏదో ప్రాబ్లం ఉంది భయ్యో. ఎందుకు తెలుసా, రైట్ హ్యాండ్ డెరివేటివ్ ఏమో 0 వచ్చింది, లెఫ్ట్ హ్యాండ్ డెరివేటివ్ ఏమో -2 వచ్చింది. సో నేను ఇక్కడ మళ్ళీ గుర్తు చేస్తాను మీకు ఒకసారి. ఇక్కడ రైట్ హ్యాండ్ డెరివేటివ్ x ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర రైట్ హ్యాండ్ డెరివేటివ్ అంటే f' ఆఫ్ 0 ప్లస్ వచ్చేసి 0 వచ్చింది. లెఫ్ట్ హ్యాండ్ డెరివేటివ్ అంటే f' ఆఫ్ 0 మైనస్ వచ్చేసి -2 అయింది. f' ఆఫ్ 0 ప్లస్ ఇది f' ఆఫ్ 0 మైనస్, ఈ రెండు ఈక్వలా కావు. అంటే x ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర డిఫరెన్షియబుల్ అవుతుందా, కానే కాదు. మీకు గ్రాఫ్ గీసినప్పుడు ఎందుకు డిఫరెన్షియబుల్ కాదో అర్థమవుతుంది. బట్ ప్రస్తుతానికి ఇదంతా అనాలిసిస్ ఆఫ్ డిఫరెన్షియబిలిటీ. ఇది అయిపోయింది. ఇది అయిపోయాక నేనేం చేస్తున్నానంటే, నాకు x ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర నాన్ డిఫరెన్షియబుల్ అని అర్థమైంది. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే x ఈజ్ ఈక్వల్ టు 1 దగ్గర చెక్ చేస్తాను. x ఈజ్ ఈక్వల్ టు 1 దగ్గర డైరెక్ట్గా రాస్తున్నాను నేను. సో నాకు x ఈజ్ ఈక్వల్ టు 1 దగ్గర అంటే ఏంది, f ఆఫ్ 1 ప్లస్ ఈజ్ ఈక్వల్ టు f ఆఫ్ 1 మైనస్ ఈజ్ ఈక్వల్ టు f ఆఫ్ 1 అవ్వాలి. అప్పుడే నాకు కంటిన్యూస్ అవుతుంది. నాకు f ఆఫ్ 1 ప్లస్ అంటే ఏంటి భయ్యా, f ఆఫ్ 1 ప్లస్ అంటే లిమిట్ h టెండ్స్ టు 0 f ఆఫ్ 1 ప్లస్ h అంటే 1 ప్లస్ 0.001 అంటే ఏంది, 1 కంటే ఎక్కువ, గ్రేటర్ దాన్ 1. గ్రేటర్ దాన్ 1 అంటే నేను ఏం తీసుకోవాలి, గ్రేటర్ దాన్ 1 అంటే థర్డ్ ఫంక్షన్. సో థర్డ్ ఫంక్షన్ తీసుకొని x ప్లేస్లో 1 ప్లస్ h పెట్టు. అంటే ఏంది, లిమిట్ h టెండ్స్ టు 0 f ఆఫ్ 1 ప్లస్ h, ఇది f ఆఫ్ x కాబట్టి x ప్లేస్లో నేను 1 ప్లస్ h పెట్టాలి. సో 2 టైమ్స్ ఆఫ్ 1 ప్లస్ h మైనస్ 1 అంటే 2 ప్లస్ 2h మైనస్ 1 అంటే 2h ప్లస్ 1. h 0 పెడితే ఏమొస్తుంది, h 0 పెడితే 1 ప్లస్ 0 1, 2 మైనస్ 1 ఎంత 1. ఓకే, ఇది 1 వచ్చింది. మరి f ఆఫ్ 1 మైనస్ ఎంత బాబు, f ఆఫ్ 1 మైనస్ ఎంత అంటే లిమిట్ h టెండ్స్ టు 0 f ఆఫ్ 1 మైనస్ h అంటే ఏంది, 1 మైనస్ 0.001 అంటే 1 కంటే కొంచెం తక్కువ, 1 లెస్ దాన్ 1 కదా. లెస్ దాన్ 1 అంటే ఈ ఫంక్షన్ వస్తుంది కదా. ఈ ఫంక్షన్ తీసుకొని x ప్లేస్లో 1 మైనస్ h పెట్టాలి. బట్ ఇది కాన్స్టెంట్ ఫంక్షన్ భయ్యా, నువ్వు x ప్లేస్లో ఏది పెట్టుకున్నా 1 మైనస్ h పెట్టినా 1 ప్లస్ h పెట్టినా ఏది పెట్టినా 1 ఉంటుంది. సో f ఆఫ్ 1 మైనస్ h నాకు ఎంత రావాలి, ఇది 1. అంటే నాకు ఏమొస్తుంది, నాకు ఏమొస్తుందంటే ఇది కూడా 1 వచ్చింది, ఇది కూడా 1 వచ్చింది. నాకు ఇంకొక వాల్యూ కావాలి, ఏంటి, f ఆఫ్ 1 అంటే పర్ఫెక్ట్లీ x ఈజ్ ఈక్వల్ టు 1. x ఈజ్ ఈక్వల్ టు 1 అంటే ఏంది, ఇక్కడ ఈక్వాలిటీ కూడా ఉంది కదా, అంటే x ఈజ్ ఈక్వల్ టు 1 కూడా ఇదే వస్తుంది. అంటే ఏంది, నేను ఈ f ఆఫ్ 1 అంటే ఈ f ఆఫ్ x ఇది అవుతుంది. సో f ఆఫ్ 1 అంటే x ప్లేస్లో ఏం పెట్టుకోవాలి, 1 పెట్టుకోవాలి. అంటే 2 ఇంటూ 1 మైనస్ 1 ఎంత వస్తుంది నాకు, 2 ఇంటూ 1 మైనస్ 1 ఎంత 1. మీరు చూసినట్టయితే 1 1 1 3 ఈక్వల్ కదా. అంటే నేనేం అర్థం చేసుకున్నా, f ఆఫ్ 1 ప్లస్ ఈజ్ ఈక్వల్ టు f ఆఫ్ 1 మైనస్ ఈజ్ ఈక్వల్ టు f ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు 1. 3 ఈక్వల్ టు 1 అంటే ఏందని అర్థము, నాకు x ఈజ్ ఈక్వల్ టు 1 దగ్గర నాకు కంటిన్యూస్ అనేది చెక్ అయిపోయింది. కంటిన్యూస్ అనేది చెక్ అయిపోయింది కాబట్టి నేను నెక్స్ట్ ఎక్కడికి వెళ్తాను, కండిషన్ 2కి x ఈజ్ ఈక్వల్ టు 1 దగ్గర కండిషన్ 2కి వెళ్తాను. x ఈజ్ ఈక్వల్ టు 1 దగ్గర కండిషన్ 2 అంటే ఏంది, నాకు x ఈజ్ ఈక్వల్ టు 1 దగ్గర సెకండ్ కండిషన్ ఏంటంటే f' ఆఫ్ 1 ప్లస్ ఈజ్ ఈక్వల్ టు f హెడ్ మీద ఉంటుంది, f' ఆఫ్ 1 మైనస్ అవుతుందా లేదా చూడాలి, కనిపెడదాం మనము. సో మనకు ఫార్ములా ప్రకారము f' ఆఫ్ 1 ప్లస్ అంటే ఏంటి, ఇక్కడ చూడండి కావాలంటే f' ఆఫ్ a ప్లస్, ఇక్కడ a ప్లేస్లో 1 ఉంది ఎందుకంటే x ఈజ్ ఈక్వల్ టు 1 దగ్గర క్యాలిక్యులేట్ చేస్తున్నాం కాబట్టి. సో ఈ ఫార్ములాలో కనుక సబ్స్టిట్యూట్ చేస్తే లిమిట్ h టెండ్స్ టు 0 f ఆఫ్ 1 ప్లస్ h మైనస్ f ఆఫ్ 1 బై h. సో లిమిట్ ఇది సపరేటు. సో లిమిట్ h టెండ్స్ టు 0 f ఆఫ్ 1 ప్లస్ h మైనస్ f ఆఫ్ 1 బై h. ఇది ఇప్పుడు h ఒక స్మాల్ పాజిటివ్ క్వాంటిటీ, 1 ప్లస్ 0.001 అంటే ఇది గ్రేటర్ దాన్ 1 కదా.
సో గ్రేటర్ దాన్ 1కి నేను ఈ ఫంక్షన్ తీసుకోవాలి కదా. ఈ ఫంక్షన్ తీసుకొని ఎక్స్ ప్లేస్లో 1+h పెట్టాలి. అంటే ఈ ఎక్స్ ప్లేస్లో 1+h అంటే ఏమొస్తుంది, లిమిట్ h టెండ్స్ టు 0 2 టైమ్స్ ఆఫ్ 1+h మైనస్ f(1). f(1) అంటే x = పర్ఫెక్ట్ 1. x = పర్ఫెక్ట్ 1 కూడా ఇదే, అంతే కదా. సో x = పర్ఫెక్ట్ 1కి కూడా ఇదే ఫంక్షను. ఈ ఫంక్షన్ తీసుకొని ఎక్స్ ప్లేస్లో 1 పెట్టాలి. సో ఎక్స్ ప్లేస్లో 1 పెడితే 2 × 1 - 1 ఎంతది, 2 - 1 1 డివైడెడ్ బై h. సో ఇందులో h కనుక 0 పెడితే 2 × 1 + 0 2 2 - 1. ఇక్కడ ఒక చిన్న తప్పు చేశాను. f(1+h) f(1+h) అన్నప్పుడు ఈ ప్లేస్లో 1+h అంటే ఏంటి, 2 × 1+h -1. సో ఇదంతా అయిపోయింది. ఇదంతా f(1+h) మైనస్ f(1) అంటే ఏంది, పర్ఫెక్ట్లీ x = 1 దగ్గర. సో ఈ ఫంక్షన్ వస్తుంది, x = 1 పెడితే 2 × 1 - 1 అంటే ఎంత, ఇది 1 డివైడెడ్ బై మొత్తం డివైడెడ్ బై hకి h. అంటే ఈ f(1+h) ఏమో ఈ బ్రాకెట్లో ఉన్నది, f(1) ఏమో 1, hకి h. సో ఎంత వస్తుంది, లిమిట్ h టెండ్స్ టు 0. ఇది డైరెక్ట్లీ ఏమొస్తుంది నాకు, 2 + 2h 2 + 2h 2 + 2h -1 - 1 అంటే -2 డివైడెడ్ బై h. ఇది పోతుంది. సో hకి h పోతుంది. ఆన్సర్ ఎంత, 2. నాకు f'(1+) అంటే రైట్ హ్యాండ్ డెరివేటివ్ వచ్చేసి 2 వచ్చింది. నాకు ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ డెరివేటివ్ కనిపెట్టి చెప్దాం. అంటే నాకు f'(1- ఎంత వస్తుందో చూద్దాం. నాకు f'(1- అంటే ఇక్కడ చూడండి, f'(a) ఫార్ములా ఏంటి, సో అండ్ సో అంటే a ప్లేస్లో 1 వస్తుంది. సో ఇక్కడ చూస్తే లిమిట్ h టెండ్స్ టు 0. సో లిమిట్ h టెండ్స్ టు 0 ఏమొస్తుంది, f(1-h). సో f(1-h) మైనస్ f(a) అంటే f(1) డివైడెడ్ బై -h. సో -h f(1 - 0.001) అంటే <(1) కదా. నాకు చూడండి, <(1)కి ఏ ఫంక్షన్ వస్తుంది, <(1)కి ఫంక్షన్ ఇది కాన్స్టెంట్ ఫంక్షన్. 1 - h పెట్టినా కానీ సబ్స్టిట్యూట్ చేసినా మారదు, 1 వస్తుంది. సో ఆ f(1-h)లో ఏమొస్తుంది అంటే 1 మారదు, కాన్స్టెంట్ ఫంక్షన్. సో f(1-h) 1 మైనస్ f(1) ఎంత వస్తుంది, f(1) అంటే పర్ఫెక్ట్లీ 1 అంటే ఈక్వల్ టు ఉంది కాబట్టి పర్ఫెక్ట్లీ 1కి ఇది. ఈ ఫంక్షన్ తీసుకొని 1 సబ్స్టిట్యూట్ చేస్తే 2 × 1 - 1 అంటే 2 - 1 1. సో f(1) అనేది 1 వస్తుంది. సో 1 - 1 డివైడెడ్ బై ఎంత, -h అంటే ఏమొస్తుంది, 0/-h. అగైన్ కన్ఫ్యూజ్ అవ్వకండి ఇది, ఎందుకంటే 0/-0.0001 0/0 ఇండిటర్మినిస్టిక్, బట్ 0/-0.001 ఎంత అవుతుంది, 0నే అవుతుంది. అంటే నాకు ఏమర్థమైంది ఇక్కడ, f'(1+) అంటే ఇక్కడ రైట్ హ్యాండ్ డెరివేటివ్ ఏమో 2 వచ్చింది, f'(1- లెఫ్ట్ హ్యాండ్ డెరివేటివ్ ఏమో 0 వచ్చింది. అవి రెండు ఈక్వలా కావు. అంటే f'(1+) ఈజ్ నాట్ ఈక్వల్ టు f'(1-). సో x = 1 దగ్గర డిఫరెన్షియబుల్ కాదు. నేను అర్థం చేసుకున్నది ఏంది, ఈ x = 0 దగ్గర కూడా డిఫరెన్షియబుల్ కావట్లేదు, x = 0 దగ్గర కూడా డిఫరెన్షియబుల్ కావట్లేదు. అలాగే నాకు x = 1 దగ్గర కూడా ఇది డిఫరెన్షియబుల్ కావట్లేదు. అంటే మిగతా అన్ని ఇప్పుడు మిగతా నెంబర్ లైన్ ఉంది. నెంబర్ లైన్ ఏంటది, నెంబర్ లైన్ ఏంటంటే -∞ నుంచి ∞ వరకు మిగతా అన్ని పాయింట్ల దగ్గర కంటిన్యూస్ అండ్ డిఫరెన్షియబుల్ అవుతుంది. కానీ x = 0 x = 1 దగ్గర మాత్రం x = 0 దగ్గర కంటిన్యూస్, x = 1 దగ్గర కంటిన్యూస్, బట్ ఈ రెండు పాయింట్ల దగ్గర డిఫరెన్షియబుల్ అయితే అవ్వట్లేవు. అంటే మొత్తం అన్ని రియల్ నెంబర్స్ తీసుకుంటే మిగతా అన్ని చోట్ల డిఫరెన్షియబుల్ అవుతుంది, బట్ రెండు పాయింట్స్ దగ్గర డిఫరెన్షియబుల్ అవ్వట్లేదు. ఏందా పాయింట్లు, x = 0 x = 1 దగ్గర ఆ ఫంక్షన్ డిఫరెన్షియబుల్ అవ్వట్లేదు. ఇది ఎందుకు అవ్వట్లేదు అనేది కూడా మీకు ఒకసారి నేర్పిస్తాను. మీకు నాకు ఎందుకు గ్రాఫ్ సిస్టమ్ అనేది మీకు అర్థమవుతుంది. మీకు ఒకసారి ఈ ఫంక్షన్, ఒకసారి ఈ స్ప్లిట్ ఫంక్షన్ని కాపీ చేసుకుందాము. ఇది మనకు వచ్చినటువంటి స్ప్లిట్ ఫంక్షన్. ఓకే, ఇది ఎందుకు నేను ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే f(x) గ్రాఫ్ డ్రా చేసుకోవడానికి నేను ట్రై చేస్తాను. భయ్యా మీకు ఆల్రెడీ చెప్పాను, f(x) గ్రాఫ్ ఎలా వస్తుంది అనేది మీకు ఆల్రెడీ చెప్పాను. ఏం లేదు, ముందు ఐడెంటిఫై చేసుకుంటున్నాను నేను
సో పాయింట్లు ఏంది, 0 దగ్గర బ్రేక్ ఉంది, 1 దగ్గర బ్రేక్ ఉంది. సో ఇది నాకు x ఈజ్ ఈక్వల్ టు 0, ఇది నాకు x ఈజ్ ఈక్వల్ టు 1. నేను కొద్దిగా ఫాస్ట్గా చెప్తున్నాను, బట్ ఎప్పుడైనా ఇన్ డీటెయిల్డ్గా చెప్తాను మీకు గ్రాఫ్స్. అయితే ఒకసారి చూడండి మీరు ఒకసారి, x లెస్ దాన్ 0 అంటే ఈ పార్ట్ మొత్తానికి x లెస్ దాన్ 0, ఈ పార్ట్ మొత్తానికి నాకు ఫంక్షన్ ఏంటో తెలుసా, ఇక్కడ మిస్ అయింది, -2x + 1. ఇక్కడ చూడండి -2x + 1. సో -2x + 1, -2x + 1 ఇది యాక్చువల్గా మనకు తెలుసు స్ట్రైట్ లైన్ y = -2x + 1 అనేది స్ట్రైట్ లైను. x 0 పెడితే y 1 వస్తుంది. సో x 0 అంటే y 1 వస్తుంది. సో ఇది y 1 అంటే 0, 1 ఇది. సో నెగిటివ్ స్లోప్ కదా, సో ఆఫ్ కోర్స్ మనకి ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది. మీరు ఒకసారి చెప్పండి, y mx + cతో కంపేర్ చేస్తే m స్లోప్ ఎంత, -2 కదా. ఇది గుర్తుపెట్టుకోండి, స్లోప్ m = -2. ఇది అయిపోయింది. అంటే ఈ x లెస్ దాన్ 0కి మాత్రమే ఈ స్ట్రైట్ లైన్ కన్సిడర్ చేయమని అర్థం. ఇది అయిపోయింది. ఇప్పుడు ఏంటి, నెక్స్ట్ చూడండి, ఇప్పుడు ఇది రీజియన్ 1 అనుకుందాం. నెక్స్ట్ రీజియన్ 2 అంటే ఏందో తెలుసా, ఈ బ్లూ కలర్ రీజియన్. ఈ రీజియన్లో ఏమవుతుంది అంటే 0 to 1, 0 to 1 దగ్గర ఏంది f(y) అనుకుంటే y = 1, y కాన్స్టెంట్ అంటే స్ట్రైట్ లైన్ ఎట్లుంటుంది, ప్యారలల్ టు x యాక్సిస్. సో ఇది ప్యారలల్ టు x యాక్సిస్, ఇది ప్యారలల్ టు x యాక్సిస్. ఎక్కడి వరకు, x = 1 దగ్గరికి. ఇది ప్యారలల్ టు x యాక్సిస్ ఉంది. ప్యారలల్ 1 కాన్స్టెంట్ కదా, ప్యారలల్ టు x యాక్సిస్ అంటే స్లోప్ ఎంత, 0. ఓకే, ఇది కూడా ఓకే. మీకు ఏంటి సార్, మీకు డౌట్ వస్తుంది, ఏంటి సార్ రెండు ఒకటే దగ్గర ఇంటర్సెక్షన్ చేశారంటే, కావాలంటే చూసుకో, 0 ఇందులో పెట్టు 1, 0 ఇందులో పెట్టు, -2 × 0 + 1, ఇది కూడా 1. సో అంటే రెండు ఒకటే వాల్యూ ఇస్తున్నాయి. నెక్స్ట్ ఏంది, ఫర్ ఎగ్జాంపుల్ మనము ఏదో గ్రీన్ తీసుకున్నాం. చూడండి, నాకు > 1 అంటే ఏంది, ఈ గ్రీన్ కలర్ రీజియన్ అంటే 1 to ∞ ఎలా ఉందంట, ఇది కూడా ఒక స్ట్రైట్ లైన్, y = 2x - 1. మీకు ఆల్రెడీ తెలుసు 2x - 1 అనేది ఒక స్ట్రైట్ లైన్ కదా, స్లోప్ ఏమో పాజిటివ్. ఇప్పుడు ఏంటి, x 0 పెడితే y -1 అంటే ఇక్కడికి వస్తుంది. అంటే ఎలా ఉంటుంది స్ట్రైట్ లైను, ఇలా ఉంటుంది. నాకు x = 1 దగ్గర ఏమొస్తుందో చూద్దాం. x = 1 పెడితే 2 × 1 - 1 1 కదా, అంటే ఇదే కదా y = 1. సో నాకు పాజిటివ్ స్లోప్ ఇలా వస్తుంది. ఎస్, ఇది నాకు. మీకు ఇంకో డౌట్, సార్ నాకు బ్లూ కలరు గ్రీన్ కలర్ పర్ఫెక్ట్ ఎందుకు జాయిన్ చేశారు, 1 ఇక్కడ పెట్టి చూడు, 1 బ్లూలో పెట్టి చూడు, సెకండ్ పార్ట్లో 1, 1 మరి గ్రీన్లో పెట్టి చూడు, 2 × 1 - 1, ఇది కూడా 1. అంటే రెండు సేమ్ వాల్యూస్ ఇస్తున్నాయి కదా x = 1 దగ్గర. ఎస్, అంటే ఈ జంక్షన్ దగ్గర కూడా కంటిన్యూస్ అంటే సేమ్ వాల్యూస్ లెఫ్ట్ టు రైట్. అఫ్ కోర్స్ దీని స్లోప్ ఎంత, స్ట్రైట్ లైన్ స్లోప్ y = mx + c అంటే m2 కదా, ఇది m2. మీకు బ్యూటీ చూపెడతాను చూడండి. డెరివేటివ్ అంటే ఏంది భయ్యా, స్లోప్ ఆఫ్ ద టాంజెంట్ టు ద కర్వ్ ఎట్ దట్ పాయింట్. అయితే మీకు ఈ x = 0 దగ్గర లెఫ్ట్ హ్యాండ్ డెరివేటివ్ అంటే కొంచెం లెఫ్ట్ సైడ్ జరిగితే ఏమవుతుంది, రెడ్ కలర్ స్ట్రైట్ లైన్ స్లోప్ వస్తుంది. అంటే ఏంది, -2 కదా LHD, x = 0 దగ్గర. చూపెడతాను మీకు ఈ LHD ఎంత, x = 0 దగ్గర. మీకు ఒక తీసుకుంటాను చూడండి, x = 0 దగ్గర LHD ఎంత అవుతుంది, -2 కదా. ఎందుకు -2 అవుతుంది చూడండి, x = 0 దగ్గర కొంచెం లెఫ్ట్కి వెళ్ళినా ఈ రెడ్ కలర్ లైన్ అయిపోతుంది, దాని స్లోప్ -2. అదే నాకు x = 0 దగ్గర రైట్ హ్యాండ్ డెరివేటివ్ అంటే కొంచెం రైట్ సైడ్ వెళ్ళినా బ్లూ కలర్ లైన్ అంటే ఏంది, హారిజాంటల్ లైన్ అంటే ఏంటి, స్లోప్ 0. చూడండి, ఇక్కడ కొద్దిగా రైట్ సైడ్ వెళ్ళిన రైట్ హ్యాండ్ డెరివేటివ్ x = 0 దగ్గర 0 అవుతుంది, ఎందుకంటే ఇది బ్లూ కలర్ లైన్ అయిపోతుంది. అలాగే నాకు x = 1 దగ్గర చూడండి, x = 1 దగ్గర కొంచెం లెఫ్ట్ సైడ్ వెళ్ళిన బ్లూ కలర్ లైన్ అంటే స్లోప్ 0. అంటే ఈ x = 1 దగ్గర లెఫ్ట్ హ్యాండ్ డెరివేటివ్ 0 అవ్వాల్సిందే. చూడండి కావాలంటే f'(1 - అంటే ఏంది, f'(1 - చూడండి, ఈ f'(1 - ఎంత వచ్చింది, 0 వచ్చింది. ఎందుకు, కొంచెం లెఫ్ట్ సైడ్ వెళ్తే దీనిది వస్తుంది, సో అందుకే ఇక్కడ 0 వచ్చింది లెఫ్ట్ హ్యాండ్ డెరివేటివ్. మరి x = 1 దగ్గర కొంచెం రైట్ సైడ్ వెళ్తే ఏమొస్తుంది నాకు, ఇమీడియట్గా గ్రీన్ కలర్ లైన్ అంటే స్లోప్ 2 రావాలి కదా. అంటే x = 1 దగ్గర రైట్ హ్యాండ్ డెరివేటివ్ 2 అవ్వాలి. చూడండి కావాలంటే రైట్ హ్యాండ్ డెరివేటివ్ ఏమవుతుంది నాకు, f'(1 + అంటే ఎంత వస్తుంది, 2 వస్తుంది, ఎందుకంటే ఇదే కాబట్టి కాన్సెప్ట్. సో ఇది ఇది ఏ గ్రాఫో తెలుసా, మొత్తం అన్ని రీజియన్స్ కలిపి, అంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ ... రైట్ సైడ్ ... ఇలా వెళ్తూ ఉంటుంది. సో మొత్తం కంబైన్డ్గా వచ్చే గ్రాఫ్ నాకు ఏదంటే y = mod x + mod x - 1 గ్రాఫ్.
ఇది గ్రాఫ్ వాడిచ్చిన ఫంక్షన్. ఎందుకు ఇలా చెప్తున్నానంటే మనము అరిహంత్ బుక్ దగ్గర నుంచి సింగేజ్ బుక్ దగ్గర నుంచి ప్రతి చోట నాకు సినాప్సిస్లో ఫార్ములాస్లో అక్కడ ప్రతి చోట మనకు ఒక పాయింట్ మెన్షన్ చేసి ఉంటుంది భయ్య. షార్ప్ ఎడ్జెస్ దగ్గర నాన్ డిఫరెన్షియబుల్ అవుతుంది ఈ ఫంక్షను అంటారు, మనం బై హార్ట్ చేస్తాం. కానీ దాని వెనకాలన్న ఇంటెన్షన్ ఏంటంటే ఎక్స్ ఈక్వల్ టు దగ్గర షార్ప్ ఎడ్జ్, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 దగ్గర షార్ప్ ఎడ్జ్. కాబట్టి ఈ 2 పాయింట్ల దగ్గర నాకు ఫంక్షన్ నాన్ డిఫరెన్షియబుల్ అయింది, డిఫరెన్షియేషన్ సాటిస్ఫై చేస్తలేదు. ఎందుకు సార్? షార్ప్ ఎడ్జ్ అంటే ఏంది భయ్యా? సడన్గా స్లోప్ చేంజ్ అవుతుంది. సడన్గా స్లోప్ చేంజ్ అవుతుంది అంటే దాని అర్థం ఏంది? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర సడన్గా స్లోప్ చేంజ్ అవుతుందంటే లెఫ్ట్ హ్యాండ్ డెరివేటివ్ సపరేట్గా ఉంటుంది, రైట్ హ్యాండ్ డెరివేటివ్ సపరేట్గా ఉంటుంది. అది దాని అర్థం, దాని కాన్సెప్ట్. అందుకే నాకు గ్రాఫ్స్ చాలా ఇంపార్టెంట్. మరి షార్ప్ ఎడ్జ్ కాకుండా స్మూత్ ఎడ్జ్ ఏంది సార్? ఇది స్మూత్ ఎడ్జ్ అంటే ఎక్స్ ఈక్వల్ టు 0 దగ్గర కొద్దిగా రైట్ తీసుకున్నా కొద్దిగా లెఫ్ట్ తీసుకున్నా అంత హ్యూజ్ టాంజెంట్లో అంత హ్యూజ్ చేంజ్ ఉండదు. అంటే ఇట్లా ఉంటుంది టు బీ హానెస్ట్. ఈ కొద్దిగా రైట్ తీసుకున్నా కొద్దిగా లెఫ్ట్ తీసుకున్నా ఆల్మోస్ట్ సేమ్ స్లోప్స్ ఉంటాయి. సో అందుకే షార్ప్ ఎడ్జెస్ అంటే అర్థమైంది, ఇలా ఉన్నా లేకపోతే ఇలా ఉన్నా లేకపోతే ఇలా ఉన్నా సడన్గా స్లోప్ చేంజ్ అవుతుంది కాబట్టి వాటిని షార్ప్ ఎడ్జెస్ అంటాము. అక్కడ నాకు నాన్ డిఫరెన్షియబుల్ అవుతుంది ఫంక్షన్. ఏది బై హార్ట్ చేయకండి, దాని వెనకాల ఉన్న సీక్రెట్ని, దాని వెనకాల ఉన్న హిడెన్ మీనింగ్ని, కాన్సెప్ట్ని అర్థం చేసుకోండి, మీ లైఫ్ ఈజీ అవుతుంది. మీకు దీంట్లో కాన్సెప్టే ఎక్స్ప్లెయిన్ చేశాను, దాంతోపాటు గ్రాఫికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా డిఫరెన్షియబిలిటీ అంటే ఏందనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది ఇంకో కేస్ ఆఫ్ మాడ్యులస్ ఫంక్షన్ కనుక ఇస్తే గ్రాఫ్ ఎలా గీసుకోవచ్చు, స్ప్లిట్ ఎలా చేసుకోవచ్చు, డిఫరెన్షియబిలిటీ నాన్ డిఫరెన్షియబిలిటీ ఎలా కనిపెట్టవచ్చు అనేది ఒక క్లాసికల్ ఎగ్జాంపుల్ ఇది. ఐ విల్ సీ యూ గైస్.